హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజైతే 1 మంత్ నుంచి నేను వీడియోస్ పెట్టలేదు కదా, సో అది లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు. సో ఈ వీడియోలో అయితే ఎందుకు పెట్టలేదు అనేది వివరిస్తాను. అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసానికి నేను ఇల్లుని ఎలా క్లీన్ చేసుకున్నా అనేది కూడా షేర్ చేస్తున్నాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఓన్లీ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇల్లు అయితే చూశారు కదా, ఇల్లంతా ఇంత సందడిగా ఉంది. సో ఇవన్నీ బట్టలు అయితే ఆరడానికి కోసం వాషింగ్ మిషన్లో వేసాను. ఇవన్నీ ఏం ఉతకలేదండి, వాటర్లో తీసేసాను. ఎందుకంటే ఇల్లు శుద్ధి చేసుకోవాలి, అందుకోసమనే. అంటే మంచి విషయమే జరిగింది ఇంట్లో, కానీ ఇల్లు అనేది శుద్ధి చేసుకోవాలి. సో అందుకని ఇల్లంతా బట్టలు అయితే కొన్ని వాషింగ్ మిషన్లో వేసేసాను. అంతలోపు కిచెన్లో అయితే క్లీన్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో కిచెన్లో అయితే నాకు వంట సామాన్ చాలా ఉంది అన్నట్టు బాక్సెస్, దేని దానికి బాక్సెస్ ఉంటాయి. సో వాటిని అన్నిటిని అయితే తోమడానికి ముందు వేసుకున్నాను. ఫస్ట్ స్టీల్వి అలాగే కాంచుకి సంబంధించినవి అయితే వేసాను. సో కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్గా కడిగేసుకుంటే కడిగిన గిన్నెలన్నీ వాటిపైన ప్లాట్ఫామ్ మీద పెట్టవచ్చు అని చెప్పి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే కడిగేశాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్టీల్ డబ్బాలు, ఫస్ట్ స్టీల్ డబ్బాలు అయితే కడుగుతున్నాను. ఇందులో అంటే ఎక్కువ ఐటమ్స్ లేవు, పెద్ద బాక్స్లో లేవని ఉంటే ఇవి ఆరిపోయిన తర్వాత ఇందులో వేసుకోవచ్చని ఫస్ట్ ఇవైతే కడిగేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంట్లో దీపాలు పెట్టాక ఇల్లు క్లీన్ చేసుకోకుండా 1 మంత్ పైన అయిపోతుంది. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి మాకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. సో అందుకని ఇల్లు అయితే ఇలా అయిపోయింది. సో స్టీల్ డబ్బాలు అయితే క్లీన్ చేసుకోవడం అయిపోయింది. స్టీల్ డబ్బాలు క్లీన్ చేశాను చూడండి, ఇలా పెట్టేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇలా ఉంది. బట్టలు కూడా మిషన్లో వేసాను కదా, అవన్నీ ఇలా ఆరేసుకున్నాను. వాతావరణం అయితే 3 days నుంచి ఘోరంగా ఉంది. హైదరాబాద్లో వర్షం నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఇటు బట్టలు ఉన్నాయి ఇంట్లో, ఎలా దేవుడా అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వర్షం పడుతుంది, ఎంత వాషింగ్ మిషన్లో వేసినా మనకి గాలికి అయితే ఆరాలి కదా. మళ్ళీ ఒకటి డైలీ వేర్ బట్టలు అంటే ఈజీగా మనం ఆరబెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో యూజ్ చేసినవి యూజ్ చెయ్యనివి కూడా తీయాల్సిన సిచ్యువేషన్ అన్నట్టు. అలా తీసరికి చాలా అయ్యాయి. అసలు ఎలా ఆరుతాయో అని కొంచెం టెన్షను, కొంచెం కాదు చాలా టెన్షన్ పడ్డాను. సో ఇప్పటికైతే పర్లేదు, ఇలా బట్టలు ఆరేసాను. బట్టలు సగం ఆరేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి స్టీల్ బాక్సెస్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు ప్లాస్టిక్వి చూడండి, స్టీల్ అన్నీ ఇలా బోర్లేసుకున్నాను. కాంచ్ బాటిల్స్ కూడా చిన్న చిన్నవి ఉంటే పక్కకు పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకొని. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఏవి ఉన్నాయో అవన్నీ కడుగుతున్నాను. ఇవన్నీ నాకు గిఫ్ట్కి వచ్చినాయనండి, అదేనండి మాకు పెళ్ళి అప్పుడు ఇస్తారు కదా, అవే సామాను. మళ్ళీ నేనేం కొన్నది లేదు. నాకు చాలా మటుకు స్టీల్ కానివ్వండి, కాపర్ లేదా మట్టి కుండలైనా సరే అలాంటివి యూజ్ చేయాలని చాలా ఇష్టము. కానీ ఇవి ఎప్పటియో తీసుకున్నవి ప్లాస్టిక్వి. చెప్పాను కదా, నాకు మ్యారేజెస్కి అట్లా గిఫ్ట్ వచ్చినవి, లేకపోతే బర్త్డేస్కి వెళ్ళినప్పుడు అట్లా ఇస్తారు కదా, అట్లా రిటర్న్ గిఫ్ట్ ఇవి అన్నీ జమ అయినాయి. ఇవి బాగానే ఉన్నాయి, చేంజ్ చేసే ఉద్దేశం లేదు. ఇంకొకటి ఇవి చేంజ్ చేసి స్టీల్ తీసుకోవాలంటే కూడా నాకు చాలా టైం పడుతుంది. ఇప్పట్లో తీసుకునే సిచ్యువేషన్ లేదు, కానీ ఫ్యూచర్లో మాత్రం తీసుకుంటే ఎక్కువ మట్టుకు స్టీల్వే తీసుకోవాలని, లేదా కాంచు ఉంటాయి కదా అవైనా యూజ్ చేయాలని ఇష్టము. లేకపోతే మట్టితో తయారు చేసిన కుండలు లాంటివన్నా, బౌల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అవన్నా తీసుకోవాలని చాలా ఇష్టము. దేవుడు కరుణిస్తే తొందరలో తీసుకుంటానేమో, కానీ అవి యూజ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువ వాడకం అయింది. మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిది వాతావరణానికి, మనకి కూడాను. సో పని అయితే ఇలా అవుతుంది. నేను ఫస్ట్ టైం ఇన్ని డబ్బాలు ఒక్కసారి క్లీన్ చేయడము, అసలు ఎప్పుడు కూడా నేను అన్నీ ఒక్కసారిగా జమ చేసుకొని క్లీన్ చేయను. ఎప్పటికప్పుడు ఒక 2 బాక్సెస్ ఖాళీ అయినాయా అప్పటికప్పుడే అది క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, మంచిగా తోమి ఆరే పెట్టుకొని వాడుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇలా అన్నీ ఒక్కసారిగా క్లీన్ చేసుకునేసరికి నిజంగా దేవుడు కనబడ్డాడు నాకు. ఇటు గిన్నెలు క్లీన్ చేసుకోవడము, అదే రోజు
రూమ్స్ క్లీన్ చేసుకోవడము, అదే రోజు బట్టలు క్లీన్ చేసుకోవడం అనేసరికి చాలా అంటే చాలా రిస్క్ అయింది. కానీ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకున్నాను. మినిమం 2 డేస్లో అయితే ఇల్లు అనేది క్లీన్ అయిపోయింది. కానీ అక్కడే ఉన్నాయి, ఎందుకంటే టైం లేదు. నెక్స్ట్ డేనే మనకు శ్రావణం స్టార్ట్. ఇది నేను ఎగ్జాక్ట్లీ శ్రావణం స్టార్ట్ అవుతుంది అన్న 2 డేస్ ముందు నేను క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. అంతకుముందు పెట్టుకోవడానికి లేదన్నట్టు నాకు ఇంట్లో, అందుకోసమనే ఇలా హరీబరీ అయిపోయింది. కానీ నేను ఎప్పుడు కూడా ఇల్లు క్లీన్ చేస్తే ఒక రూమ్ ఒక రోజు అని, లేకపోతే అట్లా షెడ్యూల్ చేసుకునేదాన్ని క్లీనింగ్కి. సో ఇంతవరకు అయితే గిన్నెలు బాక్సెస్ అన్నీ అయిపోయాయి. అవి క్లీన్ చేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకొని వాటిపైన ఒక క్లాత్ కప్పేసి ఇక్కడ సెల్ఫ్లోకి అయితే వచ్చేసాను. ఇదంతా కిచెనే మీకు చూపిస్తుంది. కిచెన్లో సెల్ఫ్లో కూడా అన్ని ఐటమ్స్ మనం తీసి, అంటే బాక్స్లో అన్నీ వేరే దాంట్లో పెట్టాను కదా, అవన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక సైడ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క సెల్ఫ్ క్లీన్ చేసుకొని తర్వాత వాటన్నిటినీ క్లీన్ చేసుకున్న సెల్ఫ్లలో పెట్టుకొని మళ్ళీ ఇంకో సెల్ఫ్ అట్లా క్లీన్ చేసుకున్నాను. కానీ చాలా టైం ముందైతే ఇంట్లో పిల్లలకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఎందుకంటే మనం పనిలో ఒక్కసారి దిగినామంటే కిచెన్కి వంట చేయడానికి వెళ్ళడం చాలా కష్టం. అందుకని చెప్పి వంట చేసి పెట్టామనుకోండి, పిల్లలకి టెన్షన్ ఉండదు, మనకు టెన్షన్ ఉండదు. మనం స్టార్ట్ చేసిన పని క్లియర్గా క్లీన్గా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చని. ఈ వీడియో అయితే నిన్న సండే రోజు పెట్టాల్సింది, కానీ సండే రోజు నా ఫోన్ అయితే చాలా ప్రాబ్లం ఇస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒకటే ఫోను. ఇదే ఫోన్ నుంచి మా పిల్లలు వాళ్ళకి సబ్జెక్ట్కి సంబంధించింది, అంటే స్కూల్ నుంచి మెసేజెస్ వస్తుంటాయి కదా, వాళ్ళకి నోట్స్లు అవి ఇవి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలాగే నేను కూడా ఈ ఫోన్ నుంచి వీడియో షూట్ చేయాలి, అందులో ఎడిటింగ్ చేయడము అన్నీ చేస్తుంటాను. కాబట్టి టైం అయితే సరిపోవట్లేదు. ఒకటే ఫోన్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకని టైంకి అయితే వీడియోస్ సెండ్ చేయలేకపోతున్నాను. ముందే షెడ్యూల్ చేసి పెడదామన్నా కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు ఫోను నా చేతికి రాదు. ఎందుకంటే వాళ్ళ చదువు ఇంపార్టెంట్, నా వీడియోస్ కన్నా వాళ్ళకి చదువు ఇంపార్టెంట్. కాబట్టి నేను వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ కూడా పట్టుకోను ఎడిటింగ్ చేయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ. అందుకని వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి. ఇంకొకటి రెగ్యులర్గా పెట్టాలనుకున్నా కానీ కుదరట్లేదు. ఇందువల్లనే ఇదే రీజను. నేనైతే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ముందు అయితే ఇట్లా షెడ్యూల్ చేసుకునేదాన్ని. వారంలో చేసుకునేది, మంత్లీ క్లీనింగ్, వీక్లీ క్లీనింగ్, డైలీ క్లీనింగ్ అని ఇలా డివైడ్ చేసుకునేది. అలాంటిది ఇప్పుడు 1 మంత్ నుంచి క్లీనింగ్ లేకపోయేసరికి మొత్తం అంతా ఒకటే రోజు చేశాను. నిజంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఇలా ఒకటేసారి బర్డెన్ అవ్వదు. నేను ఏ విధంగా షెడ్యూల్ చేసుకుంటాను అనేది మీకు ఎవరికన్నా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. కంపల్సరీ ఇల్లు క్లీనింగ్ గురించి మీకు నేను ఏ విధంగా షెడ్యూల్ చేస్తాను అనేది క్లియర్గా ఒక వీడియో చేసి అయితే పెడతాను. నిజంగా అలా చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది, అలాగే మనకి కూడా బర్డెన్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఇల్లు చూడడానికి బాగుంటుంది, అలాగే మనం కూడా అబ్బా ఇల్లు క్లీన్ చేయాలన్న ఫీలింగ్ కూడా రాదు అలా చేసుకుంటే. కంపల్సరీ కామెంట్స్ అయితే చేయండి, నేను అయితే ఆ వీడియో షేర్ చేస్తాను మీతో. ఇక్కడైతే క్లీన్ అయిపోయింది చూడండి. కింద రైస్ బ్యాగ్స్ ఉండే కదా, అవి కూడా తీసేసి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు సెల్ఫ్లో ఎంత నీట్గా అనిపిస్తుందో అసలు. దుమ్ము అంటే మేముండే ఇల్లు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఎంత డస్ట్ ఉంటుందో, ఒక 1 వీక్ అసలు క్లీన్ చేయకపోతేనే ఎంతో దుమ్ము పట్టేస్తుంటుంది. అలాగే 1 మంత్ అవుతుంది నేను క్లీన్ చేయక. ఇంకా ఎలా ఉందో మీరే ఊహించుకోండి. ఇలా క్లీన్ చేసినప్పుడు నాకు అబ్బా అనిపించింది, కానీ తర్వాత ఇల్లు చూస్తే అబ్బా ఎంత బాగుందబ్బా అని మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ కింద క్లీన్ చేసేసాను కదా, మళ్ళీ అక్కడ రైస్ బ్యాగ్స్ పెడతానని చెప్పి ఒక తడి క్లాత్ తీసుకొని మంచిగా తూడ్చేసి అది కాసేపు ఆరిపోవాలని చెప్పి ఆరిపోయిన తర్వాత మళ్ళీ రైస్ బ్యాగ్స్ అనేది పెట్టుకున్నాను. ఇలా తడి బట్టతో తూడిస్తే ఏంటంటే ఎక్కడన్నా మరకలు ఉంటాయి, క్లీన్ అయిపోతాయి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. అలాగే పిల్లలు కూడా వాళ్ళ హోంవర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 15 to 20 డేస్ స్కూల్కి అయితే వెళ్ళలేని పరిస్థితి. సో అందుకని వాళ్ళ హోంవర్క్స్ కూడా పెండింగ్ అయిపోయాయి. సో ఆ పెండింగ్ వర్క్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళ వాయిస్ అనేది ఇక్కడ వినబడుతుంది. ఇవైతే రైస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, వీటిని మంచిగా తూడ్చేసిన, ఎందుకంటే వాటిపైన కూడా డస్ట్ పడుతుంది కదా, ఆ బ్యాగ్స్ కూడా మంచిగా తూడ్చేసి వాటికి ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను.
అప్పుడే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అక్కడ నమాజ్ సౌండ్ కూడా వినపడుతుంది కదా. ఇక్కడైతే బ్యాగ్స్ అయితే క్లీన్ చేసి ప్యాక్ చేసి పెడుతున్నాను. వాటి ప్లేస్లో వాటినే పెట్టేస్తున్నాను, ఎందుకంటే వీటిని వేరే దగ్గర పెట్టే ప్లేస్ లేదు నాకు. వీటి ప్లేస్లోనే ఇవి పెట్టేశాను. ఇక్కడ రైట్ సైడ్ సెల్ఫ్ కంప్లీట్ కాగానే నేను లెఫ్ట్ సైడ్ సెల్ఫ్ ఉంది కదా, సో ఇప్పుడు అవి క్లీన్ చేసేయాలి. చూడండి, అన్ని బాక్సెస్ తోమిన తర్వాత కూడా ఇంకా ఎన్ని డబ్బాలు ఉన్నాయో. ఇక్కడ వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్టు పెట్టేశానండి, ఎందుకంటే మీకు కూడా చూసే వాళ్ళకి ఇబ్బంది అనిపించద్దు, అందుకోసమని. లో పోసుకోగా మిగిలినవి ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి అలాగే వదిలేస్తే ఇది వర్షాకాలము, ఎప్పుడైనా సరే అలాగే వదిలేదు. అందుకని నేను రబ్బర్ బ్యాండ్స్ ఉంటే రబ్బర్ బ్యాండ్స్ అయినా లేకపోతే ఇట్లా పిన్ పంచుతోని పిన్స్ అయినా కొట్టేసి పెట్టేస్తూ ఉంటాను, పాడవకుండా ఉంటుంది, ఇంకొకటి లీక్ అవ్వకుండా ఉంటుంది. వీటన్నిటిని మళ్ళీ నేను వేరే పెద్ద బాక్స్ ఒకటి ఉంటుంది, అందులో అయితే స్టోర్ చేస్తాను. అయిపోగానే మళ్ళీ వీటిని తీసుకొని బాక్సెస్లో అయితే రీఫిల్ చేస్తూ ఉంటాను. సో ఇలా అన్నీ చేసుకున్నాను, కానీ ఒక్కదాన్ని చేసుకున్నాను. ఇదే టైంలో అనిపించింది, అబ్బా ఇంకొకరు ఉంటే బాగుండు హెల్ప్ చేయడానికి అని. అసలు ఒక్కరు చేసుకోవాలంటే కష్టం కదా, ఇలా మొత్తం పని. అంటే షెడ్యూల్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇట్లా అనుకోకుండా చేసుకునే వాటికి మాత్రం ఎవరన్నా ఒకరు సహాయపడితేనే తొందరగా అవుతుంది పని. ఈ సెల్ఫ్లో అయితే న్యూస్ పేపర్స్ వేసినవి ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్స్ కూడా చాలా గలీజ్గా అయిపోయాయి అన్నట్టు, ఇవైతే తీసేస్తున్నాను. ఇవి తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇంతకుముందు అయితే వీటి ప్లేస్లో నేను ఫ్లెక్సీలు ఉంటాయి కదా, ఆ ఫ్లెక్సీస్ కట్ చేసి యూజ్ చేసుకునేదాన్ని, ఎందుకంటే అవి వాష్ చేసుకుంటే మళ్ళీ నీట్గా తెల్లగా అయిపోయాయి. కానీ ఈసారి అయితే అవి లేవని చెప్పి మొత్తం న్యూస్ పేపర్స్ వేసాను లాస్ట్ టైం వేసినప్పుడు. సో అవి కూడా పాడైపోయాయి, న్యూస్ పేపర్స్ అయితే తీసాను. ఇలా ఇల్లు చదిరేటప్పుడు అక్కడక్కడ ఇలా కాయిన్స్ అయితే దొరుకుతాయి. ఆ కాయిన్స్ అన్నీ నేను ఇలా అయితే ఇక్కడ చిన్న కప్పు ఉంది అందులో వేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు డైరెక్ట్గా అలాగే తీసేసిన న్యూస్ పేపర్స్ కానివ్వండి, చెత్త కానీ కింద వేయకుండా ఇలా ఒక కవర్ కానీ బ్యాగ్ కానీ పెట్టుకొని అందులో వేసేసామనుకోండి, మనకి పని కూడా కొంచెం తక్కువ అవుతుంది, టైం కూడా కలిసి వస్తుంది, ఇల్లు కూడా చూడడానికి నీట్గా అనిపిస్తుంది. నేనైతే అలాగే ఫాలో అవుతాను. ఇవి ఉన్నవి ఇలా గిన్నెలలో అయితే పెట్టుకున్నాను. అవైతే ఉలవలండి, ఉలవలు చాలా మంచిది హెల్త్కి. సో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను ఉలవ చారు చేయడానికి. సో అవి కొద్దిగానే ఉన్నాయి, ఇలా బాక్స్లో పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చెత్త చాట అండ్ బ్రష్ ఉంది కదా, ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కింద పడకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇట్లా చెత్త చాటలోకి ఊడ్చుకోవడం వల్ల నీట్గా కూడా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను చేస్తుంది మాత్రమే మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఇంకోటి 1 మంత్ నుంచి ఇంట్లో బాగాలేదు పరిస్థితి అని చెప్పాను కదా, ఏం లేదండి, నాకు హెల్త్ బాగాలేదు. నా తర్వాత అయితే మా పాప క్యూర్ అయింది, ఒక 13 days అయింది అనుకున్న తర్వాత మళ్ళీ మా బాబుకి చికెన్ పాక్స్ వచ్చేసాయి. తనకి ఒక 12 days అలా, మళ్ళీ తర్వాత బాబు కంప్లీట్ అయినాక 2-3 daysకి మళ్ళీ పాపకి చికెన్ పాక్స్ రావడం. చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తనకి ఇంకో ప్రాబ్లం రావడం. ఇలా అన్నీ కలిపి 1.5 month అయితే ఇంట్లో అసలు ఎక్కడిదక్కడ ప్యాక్ అవ్వడము అంత ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి టైంలో ఇంట్లో ఎవరన్నా ఉంటే బాగుండు, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. నాకైతే మా అమ్మ బాగా గుర్తుకొచ్చింది, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదంటే చాలు మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసేది. అలాంటిది తను లేని లోటు అయితే చాలా తెలిసింది ఇక్కడ. మనం ఎంత పెద్దగా అయినా సరే మన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. అందులో ముఖ్యంగా అమ్మ అంటే మాత్రం ఎక్కడ లేని ప్రేమ అభిమానం ఉంటుంది కదా, ఇలాంటి టైంలో మరీ గుర్తుకొస్తుంది. ఒక ఆడపిల్ల తల్లిగా ఇలాంటి టైంలో నాకు బాగా గుర్తుకొచ్చింది మా అమ్మ. చాలా మిస్ అయ్యాను మా అమ్మనైతే. చాలా అంటే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండి చూసుకోవాల్సిన కార్యక్రమం అంతా ఒక్కదాన్ని చేసుకున్నాను. ఎంత మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కొన్నిసార్లు మాత్రం
దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందులో మా అమ్మ ఉంటే ఇంకా బాగుండు అనిపించింది నాకు. నేనైతే బాగా మిస్ అయినా మా అమ్మని. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు నేను ఎలా ఫాలో అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. చికెన్ పాక్స్ అంటే ఇంకేదో కాదండి, అమ్మవారు రావడము. అది చాలామందికి తెలిసి ఉండొచ్చు. నాకైతే ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అసలు ఫుడ్ ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే క్లీనింగ్ అనేది అయిపోయింది. ఇల్లు కూడా ఊడ్చేసాను, అలాగే తూడ్చేయడం కూడా అయిపోయింది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలు అవి బాక్సెస్ అన్నీ తోమాను కదా, అవి అలాగే సెల్ఫ్లో పెట్టేశాను. ఇంకా సర్దుకోలేదు. సర్దుకోవడానికి అయితే టైం అవుతుంది. ఇప్పటికే ఈవినింగ్ 7 అయింది. పాపం పిల్లలకి కూడా ఈవినింగ్ ఫ్రూట్స్ ఉంటే తినేశారు. సో ఇప్పుడైతే నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ చేసిన కర్రీస్ అలాగే కొద్దిగా రైస్ అయితే ఉంది, అందుకోసమని పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాస్తా కోసం నేను వెజిటేబుల్స్ బాగానే యూజ్ చేస్తాను, కానీ ఇక్కడ ఆలు క్యారెట్ ఇవి మాత్రమే ఉన్నాయి. అందుకని ఆలు క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఇలా అన్ని బౌల్లో వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకొని అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసి మంచిగా మసలనిస్తాను. ఇవి మంచిగా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పాస్తా ఉంటుంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేస్తాను. అంతే, 2 నిమిషాలలో మనకి పాస్తా అనేది ప్రిపేర్ అవుతుంది. మసాలా ఆల్రెడీ పాస్తాకి ఉంటుంది, సో ఆ మసాలా కూడా యాడ్ చేస్తాను. టేస్ట్ వైజ్గా బాగుంటుంది. నైట్ టైం అనే కాదు, పిల్లలు కొంచెం హెల్త్ బాగాలేక నోరు అనేది అంతా చప్పబడ్డది, ఇలాంటివి అయితే ఇష్టంగా తింటారని చెప్పి పాస్తా అయితే ప్రిపేర్ చేశాను. ఇంట్లో మ్యాగీ కానీ పాస్తా లాంటివి చాలా తక్కువగా వాడతాను నేను. ఏది చేసినా వెంటనే ఇలా కట్ చేసిన ప్లేట్స్ కానీ నైఫ్స్ కానీ కడిగేసి పెడుతూ ఉంటాను. ఇలా వెంటనే చేసుకోవడం వల్ల మనకి పని అనేది తగ్గుతుంది, అలాగే కిచెన్ కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. నైన్ వరకు అయితే మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన గిన్నెలు అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. నైట్ టైం ఎట్టి పరిస్థితుల్లో కూడా సింక్లో గిన్నెలు అనేది ఉంచాను, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి హడావిడిగా ఉండదు, నీట్గా ఉంటుంది. కిచెన్ చూడగానే వంట చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా కిచెన్ అనేది నీట్గా ఉంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ వీడియో ఇంతేనండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది, ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.